పుంగారి పాడవే బంగారు వీణ, పుంగారి పాడవే బంగారు వీణ, భోగాల కళ్యాణ రాగాల జానవై, పుంగారి పాడవే బంగారు వీణ, భోగాల కళ్యాణ రాగాల జానవై, పుంగారి పాడవే బంగారు వీణ. పొంచిన సామి ఆలించునేమో సుమి, వింతగా హాయిగా గొంతునెత్తేవు. పొంచిన సామి ఆలించునేమో సుమి, వింతగా హాయిగా గొంతునెత్తేవు. పొంగారి పాడవే బంగారు వీణ, ప్రేమ గీతముతో సామగానముతో, ప్రేమ గీతముతో సామగానముతో, ఎడద కన్నీటిపై తేలించి పాడగా, ఎడద కన్నీటిపై తేలించి పాడగా, పుంగారి పాడవే బంగారు వీణ, భోగాల కళ్యాణ రాగాల జానవై, పుంగారి పాడవే బంగారు వీణ, బంగారు వీణ, బంగారు వీణ. రమేషు కమలను ఒంటరిగా కలపడానికి శైలజ చేసిన ప్రయత్నం వికటించడమే కాక శైలజ కసురుకుంటుంది. ఆ తర్వాత రమేషుడు కలకత్తా వెళ్ళి తన పత్రాలు అవన్నీ తీసుకొని కాశీపురానికి వెళదామని అనుకొని తిరిగి అతను గాజీపురానికే వస్తాడు. ఇక తర్వాయి కథ మీరే వినండి. రమేషుడు కలకత్తాకు వెళ్ళి అప్పుడే 1 రోజులైంది. కమల ఈడు వారికి అలా యవ్వనంలో ఉన్న ఆడపిల్లకు 1 రోజులంటే చాలా కాలం అన్నట్టే. కమలకు నాన్నవారు లేక ఆమెకున్న ఏకైక ఆప్తుడు రమేషుడే. తెల్లవారుతున్నప్పుడు ఆ వెలుగు కళ్ళ మీద పడి మెలకువ వచ్చినట్టుగా కమల బాల్యం నుండి యవ్వనంలో అడుగు పెడుతున్న సమయంలో ఆమెకు నిద్ర రాక ఆమె మనసు కలతపడుతున్నది. శైలజతో దగ్గరి సంబంధం లేకపోవడం, తన మీద అధికారం చెలాయిస్తున్న శైలజ ప్రేమ కమలకు కాస్తంత విముఖత కలిగిస్తున్నవి. ఈ మధ్య రమేషుని స్తబ్దత, శైలజ మొండి పట్టుదల, మాతులకు కొత్త అతిథుల కోసం వేరే ఇల్లు వెతకడం తప్పడం లేదు. పట్టణం అవతల గంగానది ఒడ్డున ఒక చిన్న బంగళా రమేషుని కమల కోసం అద్దెకు తీసుకున్నాడు. ఆ ఇంటికి కావలసిన కుర్చీలు, బల్లలు మొదలైన సామాను కూడా మాతులనే తేవాల్సి వచ్చింది. ఇంటి పనులు చేయడానికి పని మనుషులను కూడా కుదిర్చిపెట్టాడు. చాలా రోజుల తర్వాత రమేషుడు గాజీపురం వచ్చినా చివరకు ఎలాగో తనకంటూ ఒక ఇల్లు ఏర్పాటైంది. మాతుల ఇంట్లో ఇంకా ఎంతకాలం తలదాచుకోవడం కమలకి ఇష్టం లేదు. రమేషుడు అద్దెకు తీసుకున్న బంగళా చుట్టూ కావలసినంత తోట ఉంది. రోడ్డు నుండి లోపలికి వచ్చే దారిలో 2 వైపులా పెద్ద పెద్ద చెట్లు ఉండి చల్లగా ఉంది. వేసవి కాబట్టి ఆ నది సన్నగా ప్రవహిస్తున్నది. ఇంటి నుండి నదికి వెళ్లే దారిలో గోధుమ చేలు, కర్బూజా పండ్ల తీగలు ఇలా ఒకదాని తర్వాత మరొకటి ఉన్నాయి.
నదికి రెండు వైపులా ఇసుక మైదానాలున్నాయి. ఆవరణకు దక్షిణ భాగంలో నది ఒడ్డున ఒక పెద్ద వేప చెట్టు, దాని చుట్టూ రాళ్లు పరిచిన కట్టడం ఉంది. ఆ బంగళాలో చాలా కాలంగా ఎవరూ కాపురాలు ఉండకపోవడంతో ఇల్లు తోట అస్తవ్యస్తంగా ఉన్నాయి. తోట అయితే మరీ అడవి వలె అందవిహీనంగా, గదులు ఊడుపు లేక అసహ్యంగా ఉన్నాయి. కానీ అలా దుమ్ము కొట్టుకొని ఉన్నాయని కమలకు బాధ లేదు. ఎందుకంటే తనకంటూ స్వతంత్రంగా నివసించడానికి ఒక ఇల్లు దొరికింది, అంతే చాలు. అలా పాడుబడినట్టున్న ఇంటిని ఎలాగైనా అందంగా తయారు చేసుకోగల అభిరుచి ఉన్న అమ్మాయి ఆమె. ఏ గది ఎలా వాడుకోవాలి, అందులో ఏ వస్తువులు ఎలా అమర్చుకోవాలి, తోటలో ఏ మొక్కలు పెంచాలి, వేటిని పెరికివేయాలి, ఎలా శుభ్రం చేయాలి, అడవి వలె ఉన్న తోటను అందంగా ఎలా తీర్చాలి అనే ఒక ప్రణాళిక మనసులో అనుకొని దాని ప్రకారం చేయడానికి మాతులని సహాయంతో, నౌకర్ల సహాయంతో చక్కబరుచుకుంటున్నది. వంటింట్లోకి కావలసిన వస్తువులు, సామానులు భద్రపరుచుకునే గదిలోకి ఏ వస్తువులు కావాలన్నది అన్నీ తానే స్వయంగా ఆలోచిస్తూ సమకూర్చుకున్నది. నౌకర్తో పనులు చేయిస్తున్నది. అలా రోజంతా అవే పనులతో గడుస్తున్నవి. ఆ ఇంటిని కొత్తగా ఆశ్చర్యం కలిగేటట్టు చేయడానికి రకరకాల అలంకరిస్తున్నది. ఆమెకు ఆ ఇంటిని చాలా ప్రత్యేకంగా సర్దడంలోనూ, ఆమె తనను అలంకరించుకోవడంలోనూ చాలా ఆరితేరిన దాని వలె ఉండి, ఇంటి పనులు చేయడంలో ఒక మంచి గృహిణి వలె కనపడుతున్నది. పంజరంలో ఉన్న పక్షికి ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతున్నట్టు రమేషునికి కనపడుతున్నది. సంతోషంతో వెలిగిపోతున్న ఆమె ముఖం, తన పనులను చేసుకోవడంలో ఆమె చూపించే నేర్పు అతనికి ఆశ్చర్యం, ఆనందం కలిగించి కొత్త ఉత్సాహం ఇస్తున్నది. ఎందుకా తోట పనిని ఎండలో ఉండి చేయించడం? నౌకర్లకు చెప్తే వారే చేస్తారు కదా. నీవు అలసిపోతావు కమల. ఇంకా ఏమేం పనులు మిగిలిన్నవి అని అడిగాడు రమేషుడు. పని చేస్తూనే మధ్య మధ్యలో కాసేపు ఆగి, మీరేం భయపడకండి, నేను బాగానే ఉన్నాను అని నవ్వుతూ సమాధానమిచ్చి, తాను చేసే పనులను రమేషుడు గమనిస్తున్నాడని, అతనికి అలా తను పనిచేయడం ఇష్టమేనని గ్రహించి సంతోషంతో తిరిగి తన పనులు చేసుకోవడం మొదలుపెట్టింది. రమేషుడేదో ఒక మిషతో ఆమెతో మాట్లాడాలని, కమలా, నువ్వు మధ్యాహ్నం భోజనం చేశావా అని కొంచెం అధికార ధ్వనితో అడిగాడు. గంట క్రితమే భోజనం చేశానని అన్నది కమల. రమేషునికి ఆమె భోజనం చేసిందని తెలుసు, కానీ ఆమెపై తనకు శ్రద్ధ ఉన్నట్టు తెలియాలని అలా అడిగాడు. అలా రమేషుడు అర్థం లేని ప్రశ్న వేసినా కమలకు ఇష్టంగానే ఉంది. అలాగే సంభాషణ కొనసాగించాలని, ఇన్ని పనులు నీ ఒక్కదానివే చేయాలా కమల? నీవు మంచిదానివి కదా, నాకు ఒక పని చెప్పు అన్నాడు. కమల నవ్వుతూ, ఈ పనులు మగవాళ్ళు చేసేవి కావులేండి అన్నది. వాళ్ళు ఎవరైనా తమను గమనిస్తున్నారా, తమ మాటలు వింటున్నారా అని గమనించకుండానే అలా మాట్లాడుకుంటున్నారు. మా మగజాతిని మీరు తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అయినా మేము ఓపికతో ఉన్నాం. నేను ఒక స్త్రీనైతే బాగుండేది. మరి మాతల చక్రవర్తి మగవారే కదా, ఆయనను సహాయంగా కుదుర్చుకున్నప్పుడు నీవు ఇలా అనలేదు ఎందుకని? అయినా నీకు నేను అంత పనికిరాని వాడిగా కనపడుతున్నానా? ఏమో, అవేవి నాకు తెలియదు. మీరు వంటింటి బూజులు దులపడం చూస్తే నాకు పగలబడి నవ్వు వస్తుంది. మీరు బయటికి వెళ్ళండి, నేను ఊడుస్తున్నాను, చాలా దుమ్ము రేగుతుంది. రమేషుడికి మాట్లాడడం ఆపి వెళ్ళడానికి ఇష్టం లేక, దుమ్ము మనుషులను గౌరవించదు, నిన్నైనా నన్నైనా ఒకే తీరుగా ముంచుతుంది కదా, మరి నువ్వెందుకు ఇక్కడ ఉండడం? నేను వంటింటిని శుభ్రం చేయాలనుకున్నాను. అలా శుభ్రపడాలంటే ఊడ్చాలి. ఊడ్స్తే దుమ్ము వస్తుందని నాకు తెలుసు. దానికి సిద్ధపడే దుమ్ము లేచినా ఊడుస్తాను. మీకు ఇవన్నీ అలవాట్లేదు కదా. నువ్వు ఏ పనులు చేస్తావో అందులో సగభాగం పనులు నేను చేయాలనుకుంటున్నాను అని సేవకులు వినకుండా సన్నని కంఠస్వరంతో అన్నాడు. కమలకు రమేషుడు తన మీద చూపుతున్న ప్రేమకు కంటి నుండి నీరు కారి చెక్కిళ్ళు తడిశాయి. కొంచెం సిగ్గుపడుతూ రమేషునికి బదులివ్వకుండా ఆ పక్కకు వెళ్ళి ఉమేషుడిని పిలిచింది. ఉమేషా, నీవు మంచి పిల్లవాడివి కదూ, బకెట్తో నీళ్లు తెచ్చి ఇక్కడ చల్లవా?
చూడు దుమ్ము ఎలా పైకి లేస్తున్నదో, అలాగే చీపురు కట్ట నాకు ఇయ్యి అని దుమ్మును ఊడవడం మొదలుపెట్టింది. ఆమె నౌకరు వలె దుమ్మును ఊడవడానికి సిద్ధపడటంతో బాధగా, ఏం చేస్తున్నావు కమలా అన్నాడు. రమేష్ను వెనుక నుండి, ఏం రమేష్ బాబు, ఇదేం చేయకూడని పనేం కాదే, ఇందులో బాధపడాల్సిందేముంది? సాతాలో కానీ గయలో కానీ నగరాలలో ఉన్న చదువుకున్న వారు కూడా స్త్రీ పురుషులు సమానమని, అన్ని పనులు ఇద్దరూ కలిసి చేసుకోవాలని వాదిస్తున్నారు. ఊడ్చే పనిని చేయకూడని పనిగా మీరు అనుకున్నట్టయితే మీరు మీ సేవకులతో ఆ పనిని ఎలా చేయిస్తున్నారు? మీ అంత నేను చదువుకోలేదు, కానీ ఒకవేళ మీరు నా అభిప్రాయం అడిగితే మాత్రం నేను ఇలాగే సమాధానం ఇచ్చేవాడిని. ఒక స్త్రీ చేతిలో చీపురుతో కనపడితే దానిలోని ఒక్కో పుల్ల ఒక్కొక్క సూర్యకిరణం వలె మిరుమిట్లు కొలిపేలా చేసే సాధనాల వలె అనిపిస్తున్నవి. అమ్మా కమలా, మీ తోట అడవి వలె ఉన్నదానిని మామూలు స్థితికి తెచ్చాను. ఇక కూరగాయల మళ్ళను ఎక్కడ చేయాలో స్థలాన్ని చూపించితే వాటిని చేస్తాను అన్నాడు మాతుల. ఇంకా ఈ గది పూర్తిగా శుభ్రం కాలేదు మాతుల, కాసేపు ఆగండి, వచ్చి కూరగాయల మళ్ళు ఎక్కడ చేయాలో చూపిస్తాను అంటూ తిరిగి తన పనిలో మునిగిపోయింది. గదులు శుభ్రం చేసేటప్పుడు కమల తన పమిట కొంగును నడుముకు దోపుకొని పనులు మొదలుపెట్టింది. మాతుల చక్రవర్తికి మడులు ఎక్కడ చేయాలో చూపించడానికి వెళ్ళినప్పుడు ఎప్పటి వలె తన పమిటను తల మీదుగా ముఖం మీదకు లాక్కొని మాట్లాడటం మొదలుపెట్టింది. ఆ రోజు మొత్తం కష్టపడినా కూడా కమలకు నచ్చే విధంగా ఇల్లు శుభ్రం కానే లేదు. ఆ ఇంటికి వెళ్ళవేయక చాలా కాలమైందేమో. ఇల్లంతా మరకలు పడి అసహ్యంగా ఉన్నది. కానీ ఒక్కసారి శుభ్రం చేస్తే అవన్నీ పోతాయా? అందుకే ఆ గదులన్నీ మరొక్కసారి కడిగితే కానీ అందులో నివసించలేమనుకున్నది కమల. కానీ మరొక్క రోజు మాతుల ఇంట్లో తనకు కానీ రమేషునికి కానీ ఉండాలని అనిపించడం లేదు. వారిద్దరూ సాయంకాలం వరకు ఇల్లు పూర్తిగా శుభ్రం అవుతుందనుకున్నారు, కానీ కాలేదు. మళ్ళీ మాతుల చక్రవర్తి ఇంటికే వచ్చి గాలి వెలుతురు లేని చిన్న గదిలో ముఖం చిన్నబుచ్చుకొని కూర్చొని కనిపించింది. రమేషుడు తన మనసులో ఇలా అనుకున్నాడు, ఇక ఆలస్యం చేయకుండా రాజధానికి దూరంగా ఉన్న ఈ ప్రదేశంలోనే న్యాయవాది సంఘంలో తన పేరు నమోదు చేయించుకోవాలని, అందుకే తెల్లవారి ఉదయమే ప్రయాగకు వెళ్ళాలనుకొని ఆ విధంగానే చాలా తొందరగా ప్రయాగ వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత మాతుల తన కూతురు బిధును చూడటానికి ప్రయాగకు బయలుదేరి వెళ్ళిపోయాడు. మాతులుడు ప్రయాగకు వెళ్ళిన రోజు ఉదయం శైలజను తన కొత్త ఇంట్లో వనభోజనానికి పిలిచింది. శైలజ తన భర్తకు భోజనం సిద్ధం చేసి ఇచ్చి అతను ఆఫీస్కు వెళ్ళగానే కమల ఇంటికి వెళ్ళింది. స్నేహితురాళ్ళిద్దరూ ఉమేషుని సహాయంతో వేప చెట్టు కింద భోజనపు ఏర్పాట్లు చేసుకున్నారు. అలా మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత ఇద్దరు ముచ్చట్లు పెడుతూ అలా చెట్టు కిందనే గడిపారు. చల్లటి నీడ, సూర్యుని తీక్షణత తగ్గి హాయిగా ఉంది. అంతేకాదు నది మీద ఆ లేత ఎండ నీటి మీద పడి తళతళ మెరుస్తూ ఆ దిక్కులన్నీ అందంగా కనపడుతున్నాయి. ఇటువంటి వాతావరణం, ఆ పిల్లగాలులు ఇవన్నీ కమలకు శైలజతో మాట్లాడుతూ ఉంటే అంతగా రుచించడం లేదు. ఈ సమయంలో రమేషుడుంటే ఎంత బాగుండో అనిపించింది. సాయంకాలం కాకముందే శైలజ తొందరగా వెళ్ళాలని, తన భర్త వచ్చే వేళకు ఇంటికి చేరుకోవాలని వెళ్తానంటూ బయలుదేరబోయింది. ఒక్కరోజు ఆలస్యమైతే ఏమీ పర్వాలేదు, కాసేపు ఇక్కడ ఉండలేవా అన్నది కమల చిన్నగా నవ్వుతూ. తల అడ్డంగా ఊపి కమల గడ్డాన్ని తన చేత్తో శైలజ నిమురుతూ, నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి, ఇల్లు చేరేలోపు చీకటి పడుతుంది, అంతేకాదు మా వారు వచ్చేసరికి నేను ఇంట్లో లేకుంటే అతనికి నచ్చదు అంటూ వెళ్ళిపోయింది. సాయంత్రం కాకమునుపే కమల పనులన్నీ ముగించుకున్నది. ఒక శాలువాను భుజాల చుట్టూ తల మీదుగా కప్పుకొని ఆ తెల్లటి వెలుగులో తెరచాపల రెపరెపలతో చేపల బుట్టలతో ఉన్న పడవలు ఆ నదికి అడ్డంగానున్న ఎత్తైన ఇసుక దిబ్బల చాటున ఛాయాచిత్రాల వలె అందంగా కనపడుతున్న ఆ దృశ్యాన్ని చూడటానికి ఆ వేప చెట్టు కింద చెప్టా మీద కూర్చుంది. కాసేపు కమలతో మాట్లాడాలని ఉమేషుడు బయటకొచ్చి, అమ్మా మీరు చాలాసేపటి నుండి తాంబూలం వేసుకొనే లేదు, నేను మాతల బాబుగారింటి నుండి ఆకులు ఒక్కలు సున్నం కాచు అన్నీ మీరు కలిపినట్టుగానే కలిపి కిళ్ళీలను తెచ్చాను, వేసుకోండి అని కాగితంలో చుట్టిన పాన్ బీడాలను కమల చేతికిచ్చాడు. సాయంత్రం అవుతున్నట్టు గమనించిన కమల తటాలన లేచింది.
మాతల చక్రవర్తి మీకోసం బండిని పంపించారు అన్నాడు ఉమేషుడు. ఇంటికి వెళ్లే ముందు ఆఖరిసారిగా కమల బంగాళాలోనికి వెళ్ళి ఒకసారి అంతా చూసి వద్దామని హాల్లోకి రాగానే అచ్చంగా ఇంగ్లీషు వారు చలి కాచుకునే ఫైర్ ప్లేస్ను వర్షాకాలంలో ఇల్లు ఎండబెట్టడానికి వెలిగించారు. ఆ ఫైర్ ప్లేస్ పైన ఒక కిరసనాయిలు దీపం వెలుగుతుంది. పక్కనే ఉన్న చెక్క స్టాండ్ మీద తమలపాకుల పొట్లం పెట్టింది కమల. అలా ఇల్లంతా ఒక చుట్టి వచ్చిన కమల ఆ తమలపాకుల పొట్లం తీస్తుండగా పొట్లం కట్టిన కాగితం మీద రమేషుని చేతి రాతతో కమల అని రాసి ఉండటం చూసింది. ఉమేషా, ఈ కాగితం ఎక్కడి నుండి తీసి తమలపాకులు కట్టి తెచ్చావు అని అడిగింది. రమేషుని గదిలో ఒక మూల పడున్నదమ్మా, నేను ఊడ్చుతున్నప్పుడు కింద పడున్న దాన్ని పైన పెట్టాను. కమల ఆ కాగితాన్ని విప్పి చదవడం మొదలుపెట్టింది. రమేషుడు తన హృదయం మొత్తం విప్పి చెప్పేందుకు రాసిన ఉత్తరం అది. దాన్ని నిర్లక్ష్యంగా పక్కకు విసిరేసి ఉండవచ్చు. ఉత్తరాన్ని చివరి వరకు చదివింది. అమ్మా, మీరు మాట్లాడకుండా అలా ఎందుకు నిలబడి ఉన్నారు? చీకటి అవుతున్నది అన్నాడు ఉమేషుడు. గుండు సూది కింద పడినా వినిపించేంత నిశ్శబ్దం. ఆ సమయంలో అలా నిలబడిన కమలను చూసిన ఉమేషునికి భయం వేసింది. అమ్మా, నా మాట వినలేదా? మనం ఇంటికి వెళ్ళాలి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది అన్నాడు. ఏమీ మాట్లాడలేదు కమల. మాతలుడు పంపిన బండి తీసుకొని వచ్చిన నౌకరు లోపలికి వచ్చి చాలాసేపటి నుండి బయట బండి నిలిచి ఉన్నదని వేలితో బండిని చూపెట్టేదాకా ఆమె అక్కడ నుండి కదలలేదు. కమల, నీకు ఆరోగ్యం బాగాలేదా? వచ్చినప్పటి నుండి అదోలా ఉన్నావు, తలనొప్పిగా ఉందా అని అడిగింది శైలజ. లేదు, నేను బాగానే ఉన్నాను. నాన్న ఇక్కడ లేరు. అక్కయ్యకు ఆరోగ్యం బాగాలేదని చూసి రమ్మని అమ్మ ప్రయాగకు పంపించింది. మాతులుడు తిరిగి ఎప్పుడొస్తారు? వారం అవుతుందేమో. రోజంతా బంగళా బాగు చేయడంలో మునిగిపోయావు. చాలా అలసిపోయినట్టు కనిపిస్తున్నావు. తొందరగా భోజనం చేసి విశ్రాంతి తీసుకో అన్నది శైలజ. రమేషుడు కమల ఇద్దరు భార్యాభర్తల వలె జీవించడం లేదు. కమలను సంతోషంగా ఉండమనడానికి ఎలాంటి మాటలు చెప్పినా కమలకు ఓదార్పు ఇవ్వవు అని అనుకున్నది. శైలజకు కమలని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో అర్థం కావడం లేదు. కమల గదిలోనికి వెళ్ళి తలుపులు మూసి ఆ చిన్న గదిలో మళ్ళీ ఆ ఉత్తరం చదువుకున్నది. ఆ ఉత్తరం రాసిన వారి పేరు కానీ, ఏ ఊరు నుండి రాశారని కానీ ఎలాంటి వివరాలు దానిలో లేవు. కానీ ఎవరికైతే ఉత్తరం రాశారో ఆమె ఒక స్త్రీ అని, రమేషుడితో వివాహం చేసుకోవడానికి నిశ్చయమైందని, ఆ పెళ్ళి ఆగిపోవడానికి కారణం కమలతో ఉన్న సంబంధమేనని ఆ ఉత్తరంలో ఉన్న సమాచారం. రమేషుడు ఎవరికైతే ఉత్తరం రాశాడో ఆ స్త్రీని మనసారా ప్రేమించాడని, ఆమెతో వివాహం కాకపోవడానికి కారణం కమల అనే దౌర్భాగ్యురాలు కొరకు వీధి ఆడిన వింత నాటకమని చెప్పడం దాచలేదు. ఇసుక తిన్నెల మీద మొదటిసారి రమేషుని పరిచయం మొదలుకొని గాజీపురం చేరేదాకా రమేషునితో తను గడిపిన రోజులను జ్ఞాపకం చేసుకుంది. తనకు తెలియకుండా రమేషుడు దాచిన విషయం స్పష్టంగా తెలిసింది. కమల తన భార్య కాదని ఆలస్యంగా తెలిసింది రమేషునికి. ఆమె అతనిని భర్తగా ఊహించుకొని అతనితో జీవిత సహచర్యం చేయాలనుకున్నప్పుడు కమలను విడవడం ఎలా అని ఏం చేయాలో తోచలేదు. ఇదంతా అర్థమైన తర్వాత ఆమె హృదయం తూట్లు పొడిచినట్టయింది. ఇంతకు ముందు జరిగిన సంఘటనలు తలుచుకున్న కొద్దీ జరిగిపోయిన కాలమంతా సంతోషంగా గడిచినట్టు అనిపిస్తున్నది. అలా అతనికి తాను భార్యగా అనుకోవడం తప్పే కదా. ఆ తప్పు నుండి బయటపడే మార్గం లేదనుకున్నది కమల. ఆమె ఆలోచనలతో వేడెక్కిన బుర్రతో గబుక్కున తలుపు తెరిచి ఇంటి వెనుక తోటలోకి వెళ్ళింది. తలపైకెత్తి చూస్తే నల్లటి మబ్బులు విస్తారంగా ఆవరించుకొని ఆకాశం అచ్చంగా నల్ల చలువరాయి వలె కనపడుతూ చల్లటి గాలి వీస్తున్నది. అక్కడక్కడ నక్షత్రాలు నల్లటి ఆకాశంలో మిలమిలా మెరుస్తున్నాయి. ఇంటి ముందున్న లేత మామిడి చెట్లు ముసురుకోవడం వల్ల చీకటి మరింత దట్టంగా అలుముకుంది. ఆమె ఆలోచనలలో తన మీద తనకే జాలి కలుగుతున్నది. ఇక ఈ జాలి నుండి తప్పించుకోవడానికి మార్గమే లేదా? అలా ఆలోచిస్తూ చల్లటి ఆ పచ్చిక బయల్లో రాతి బొమ్మ వలె ఆగకుండా కారుతున్న కన్నీళ్లతో మౌనంగా అలా కూర్చుండిపోయింది.
అలా ఎంతసేపు కూర్చున్నదో ఆమెకు తెలియదు. మెల్లమెల్లగా చలి పెరిగిపోయి తన శరీరం గడగడా వణికిస్తున్నది. ఆ చలి ఆమె గుండెలను తాకేదాకా పరిసరాలు తెలియలేదు. చివరకు కదలకుండా నిలిచిన తాటి చెట్టు వెనుక క్షీణించిన చంద్రుడు కొద్దిగా వెలుగునిస్తున్నాడు. ఆ వెలుగుతో ఆలోచనల నుండి బయటపడింది.